వైజాగ్ లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో ప్రమాణం 8 మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ అలాంటి పెద్ద గ్రూపులు కానీ ఒబరాయ్ వారు కానీ తాజ్ గ్రూప్ వారు కానీ వీరందరూ కూడా ముందుకు వచ్చి అందులో 8 గ్రూపులు మాతో ఎంఓయూ కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో. దాంతోపాటు మేఫై, తాజ్ గ్రూప్, ఒబరాయ్ గ్రూప్, అదేవిధంగా ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓయూ అయ్యారు మాతోటి. వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లో కూడా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇలా చూసుకుంటే మేము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వల్ల కేవలం పర్యాటక రంగం అనేటప్పటికీ గతంలో మనం చూసాం ఆ పర్యాటక మంత్రులు చేసిన పని. అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకే వాళ్ళు పరిమితం చేశారంటే ఏనాడు ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు కృషి చేయలేదు. ఇవాళ మీరే గమనిస్తున్నారు, ప్రతిరోజు కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి. కేవలం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టలేదు కనుక ప్రభుత్వం ఎప్పుడు కూడా కొత్త పర్యాటక పాలసీ ద్వారా కానీ పరిశ్రమల హోదాన్ని కల్పించిన విధానంలో కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ మేము కొన్ని కార్యక్రమాలు టూరిజం సంబంధించి చేస్తా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ ఇచ్చే విధంగా క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అంటాం, ఆ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మేము ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పొటెన్షియాలిటీని వాళ్ళందరికీ తెలియజెప్పాలి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి బూతుల పొటెన్షియాలిటీని చెప్పగలిగాం కానీ మన మంత్రులు, గత మంత్రులు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నిజమైన పర్యాటక పొటెన్షియాలిటీని చెప్పలేకపోయారు. వాళ్ళు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. స్థానికంగా, ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీని చూపించడానికి వీలుగానే రేపు 4, 5, 6 తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగా ఒక పక్కన వారందరినీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు రమారమి ఒక 30 మంది పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాం. నేను కానీ ఎండి గారు కానీ మేము సమావేశమై ఆ 30 మందిని కూడా ప్రత్యేకంగా మనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు టూరిజం యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఆలోచనలు కూడా మేము చేపడతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఇంటర్నేషనల్ డయాస్ మీద జరిగేటువంటి పత్రికా సమావేశంలో కూడా ఇలాంటి పాత్రికేయ మిత్రులు, అక్కడ ఇంటర్నేషనల్ పాత్రికేయ మిత్రులతోటి మాట్లాడి మన యొక్క పొటెన్షియాలిటీని వారి ద్వారా ప్రపంచంతటికి తెలియజేసే విధంగా కూడా ఒకరోజు ఆ పత్రికా సమావేశంలో కూడా పాల్గొంటున్నాం. దాంతోపాటు మనకి డయాస్ మీద కూడా, మెయిన్ డయాస్ మీద కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ రకమైనటువంటి ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, పిలిగ్రమ్ టూరిజం కానీ, ముఖ్యంగా మన ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు, ముఖ్యంగా బుద్ధిస్ట్ కల్చర్ ఏదైతే ఉందో అటు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, ఇటు అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఓ బుద్ధిస్ట్ కల్చర్ని డెవలప్ చేయడానికి ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ అంతర్జాతీయ వేదిక మీద తెలియజెప్తాం. దాంతోపాటు ఏదైతే మనకి ప్రధానమైనటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా నదులు ఇక్కడ ఉన్నాయో, అదేవిధంగా సముద్ర తీరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి పర్యాటకం ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాం. దాంతోపాటు సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. అంటే ఏదో ఒక రోజు కార్యక్రమం చేసేటోలా కాకుండా ఒక కార్యక్రమం, ఒక టూరిజం కార్యక్రమం ప్రారంభిస్తే అది 10 కాలాల పాటు నిలబడి మన ఆంధ్రప్రదేశ్ ని ఒక పక్కన ఆహ్లాదం ఇచ్చేటువంటి ప్రాంతంగాను, మరో పక్కన ఆదాయాన్ని కూడా తీసుకొచ్చే ప్రాంతంగా ఎలా డెవలప్ చేయొచ్చు అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెడతాము. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకం, అంటే ఎక్కడా కూడా పర్యావరణానికి విధ్వంసం కలిగే విధంగా కాకుండా రెస్పాన్సిబుల్ టూరిజం యాక్టివిటీ అంటాం, ఆ యాక్టివిటీని టేకప్ చేయడానికి కూడా మేము ఈ విషయాలు కూడా అక్కడ చెప్పబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ 4-5 రోజుల కార్యక్రమంలో దాంతోపాటు విడిగా ఇన్వెస్టర్స్ మీట్లు అవి కూడా కండక్ట్ చేస్తాం. నేను రేపు బయలుదేరి వెళ్తున్నాను. 4, 5, 6 తారీఖుల్లో ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని అది అయిన తర్వాత ఇతరత్ర ఇన్వెస్టర్స్ కూడా వారితో కూడా మాట్లాడి 9వ తారీఖు బయలుదేరి వెనక్కి రావడం జరుగుతుంది. దీనికి వెళ్ళి అసెంబ్లీ సెషన్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం నన్ను వెళ్ళి అక్కడ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ వేదిక అక్కడ ఉన్న కనుక వెళ్ళి అక్కడ మన
ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతను తెలియజెప్పని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక బాధ్యతతో వెళుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు సరైనటువంటి ప్రమోషన్ లేక, సరైనటువంటి గుర్తింపు లేక కేరళ మించిన అందాలు మనకు ఉన్నప్పటికీ కూడా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వాటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సరైనటువంటి ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి, తద్వారా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రధానమైన స్థానంగా నిలబెట్టడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఉపయోగించదలుచుకున్నాను. అందుకే ప్రత్యేకంగా వెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. అందులో ప్రధానంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్, ఇది దీనికి బేసిక్గా వేదికగా ఉంది. తర్వాత ట్రావెల్, టూరిజం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. టూరిజం డెవలప్మెంట్కి ట్రావెల్ కూడా ఉపయోగపడాలి. దానికి సంబంధించి ట్రావెల్ ఏ రకంగా ఉండాలి, ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి మనం కనెక్టివిటీ ఏ రకంగా పెంచాలి. ఇవాళ మనకి ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని కనెక్టివిటీ లేకపోతే రాలేరు వాళ్ళు. ఇవాళ మనకు ఉన్నటువంటి అద్భుతమైన కనెక్టివిటీ రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఈ ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు, విశాఖపట్నంలో అదేవిధంగా విజయవాడలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు, తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయం, కడప, కర్నూలులో ఉన్న విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా మన కనెక్టివిటీని పెంచేవి. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలను పెంచుకోవడం ద్వారా ఈ కనెక్టివిటీని ఇంకా పెంచబోతున్నాం కనుక అంతర్జాతీయంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాగలుగుతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.